Welcome back to Student Study Center, 8th class, Mathematics 2nd chapter, Linear Equations in One Variable. Linear Equations in One Variable. 2nd chapter. Last video lo introduction గురించి కొంచెం మనం డిస్కస్ చేసినాం అండ్ ఈ వీడియోలో లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్. ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్స్ని చూడండి. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? 2x - 7 = 35 అండ్ సెకండ్ ఈక్వేషన్ ఈస్ 2x + 2y = 48 అండ్ థర్డ్ వన్ 4x - 1 = 2x + 5 and last one is x² + y = z. Degree of each equation 1, 2 and 3 is 1. మనం ఫస్ట్ ఈక్వేషన్ చూసుకుంటే దీని డిగ్రీ ఎంత అవుతుంది? దీని డిగ్రీ ఈజ్ 1 అండ్ సెకండ్ ఈక్వేషన్ డిగ్రీ కూడా 1 అండ్ థర్డ్ ఈక్వేషన్ డిగ్రీ ఆల్సో 1. కానీ ఫోర్త్ ఈక్వేషన్ డిగ్రీ ఎంత? ఇక్కడ మనకి 2 ఉంది పవర్లో అండ్ 2 ఈజ్ ద హైయెస్ట్ డిగ్రీ. సో దీని డిగ్రీ వచ్చేసి 2 అవుతుంది. ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3కి డిగ్రీ 1 ఉంది అండ్ ఈక్వేషన్ 4కి మాత్రం డిగ్రీ 4 ఉంది. వైల్ డిగ్రీ ఆఫ్ ఈక్వేషన్ 4 ఈస్ నాట్ 1, సో ఇట్ ఈస్ నాట్ అ లీనియర్ ఈక్వేషన్. సో ఫోర్త్ ఈక్వేషన్కి డిగ్రీ 2 ఉంది కాబట్టి దిస్ ఈస్ నాట్ అ లీనియర్ ఈక్వేషన్ అండ్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈక్వేషన్స్కి డిగ్రీ ఎంత ఉంది? డిగ్రీ 1 ఉంది. సో దే ఆర్ లీనియర్ ఈక్వేషన్స్. సో equations 1, 2 and 3 are examples of linear equations. Since the degree of fourth equation is not 1, it is not linear equation. ఈ 1, 2, 3 ఈక్వేషన్స్కి డిగ్రీ 1 ఉంది కాబట్టి ఇట్ ఈస్ లీనియర్ ఈక్వేషన్ అండ్ ఫోర్త్ దానికి డిగ్రీ 2 ఉంది, డిగ్రీ 1 లేదు కాబట్టి దిస్ ఇస్ నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్. లీనియర్ ఈక్వేషన్ డెఫినేషన్ ఏంటి? ఇఫ్ ద డిగ్రీ of an equation is 1, then it is called as linear equation. ఏదైనా ఒక ఈక్వేషన్కి డిగ్రీ 1 ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ లీనియర్ ఈక్వేషన్. ఒకవేళ డిగ్రీ 1 లేకపోతే దట్ ఈస్ నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్. సో మనకి డిగ్రీ ఎలా తెలుస్తుంది? ఓకే, విల్ డిస్కస్ సమ్ ఎగ్జాంపుల్స్ హియర్. 3x + 7 = 42. ఇక్కడ వేరియబుల్ టర్మ్స్ ఏమేమి ఉన్నాయి? ఓన్లీ x ఒకటే వేరియబుల్ టర్మ్ ఉంది. ఈ వేరియబుల్ టర్మ్కి ఇక్కడ పవర్ ఏం లేదు, సో వి విల్ కీప్ పవర్ యాజ్ 1. పవర్ ఏం లేదు, 1 తీసుకున్నాం కాబట్టి ఇంకా వేరియబుల్ టర్మ్స్ కూడా ఏమీ లేవు. సో హయ్యెస్ట్ డిగ్రీ ఏదైతే ఉంటుందో దాన్నే మనం డిగ్రీ ఆఫ్ ద ఈక్వేషన్గా తీసుకుంటాం. ఇక్కడ ఇది తప్ప ఇంకే వేరియబుల్స్ లేవు కాబట్టి మనకి దీనికి డిగ్రీ 1 వస్తుంది. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే 3x² + 2y + z = 30. ఈ ఈక్వేషన్ చూసుకుంటే ఇక్కడ 1, 2, 3 వేరియబుల్స్ ఉన్నాయి మనకి. టోటల్ x ఒక వేరియబుల్, y ఒక వేరియబుల్ అండ్ z ఈస్ అనదర్ వేరియబుల్. xకి డిగ్రీ ఎంత ఉంది? xకి డిగ్రీ 2 ఉంది అండ్ yకి ఎంత ఉంది డిగ్రీ? yకి 1 అండ్ zకి డిగ్రీ ఎంత ఉంది? 1. సో ఈ 2, 1 అండ్ 1లో విచ్ ఈస్ ద హయ్యర్ వన్? 2 ఈస్ ద హయ్యెస్ట్ నెంబర్. సో ఈ 2 హైయెస్ట్ నెంబర్ కాబట్టి ఈ ఈక్వేషన్ డిగ్రీ కూడా మనకి 2 అవుతుంది. సో దిస్ ఈస్ నాట్ అ లీనియర్ ఈక్వేషన్. ఫస్ట్ ఎగ్జాంపుల్కి డిగ్రీ 1 ఉండే కాబట్టి దట్ విల్ బి అ లీనియర్ ఈక్వేషన్. ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుందాం. 3x + 3y = 10. 10
ఇక్కడ x ఒక వేరియబుల్ ఉంది, y ఒక వేరియబుల్ ఉంది. x అండ్ y ఆర్ 2 వేరియబుల్స్. x కి డిగ్రీ ఎంత ఉంది ఇక్కడ 1, y కి డిగ్రీ ఎంత ఉంది 1. రెండు ఈక్వలే 1 అండ్ 1. దీంట్లో ఏది హైయెస్ట్ అంటే రెండు సేమే ఉన్నాయి కాబట్టి డిగ్రీ విల్ బి 1. సో దిస్ ఈజ్ అ లీనియర్ ఈక్వేషన్. If the degree of equation is 1, then it is a linear equation. ఒకవేళ 1 కాకుండా వేరే ఏ డిగ్రీ ఉన్నా it is not a linear equation. Next, do this చూడండి. పేజ్ నెంబర్ 35. పేజ్ నెంబర్ 35లో do this ఇచ్చారు చూడండి. Which of the following equations are linear equations? మనకి ఇచ్చిన ఈక్వేషన్స్లో ఏవి లీనియర్ ఈక్వేషన్స్ అని అడుగుతున్నారు. ఫస్ట్ ఈక్వేషన్ ఈస్ 4x + 6 = y. దీనికి డిగ్రీ ఎంత వస్తుంది 1. సో దిస్ ఈజ్ ఎ లీనియర్ ఈక్వేషన్. లీనియర్ ఈక్వేషన్. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ 4x - 5y = 9. 2 వేరియబుల్స్ ఉన్నాయి బట్ డిగ్రీ 1 ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో ఏ లీనియర్ ఈక్వేషన్. సో సెకండ్ వన్ కూడా మనకి లీనియర్ ఈక్వేషనే. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ 5x² + 6xy - 4y² = 16. ఇక్కడ వేరియబుల్ టర్మ్స్ ఏమేమి ఉన్నాయి 5x² వేరియబుల్ టర్మే, 6xy వేరియబుల్ టర్మే అండ్ 4y² కూడా వేరియబుల్ టర్మే. ఇక్కడ 5x² x డిగ్రీ ఎంత 2. 6xyలో 2 వేరియబుల్స్ ఉన్నాయి, ఒకటి x అండ్ ఇంకొకటి y. ఇది టోటల్గా ఒకటే టర్మ్. ఇక్కడ మనకి మధ్యలో ప్లస్ మైనస్ ఏం లేదు. దిస్ టోటల్ 6xy ఈజ్ అ సింగిల్ టర్మ్. xకి ఒక డిగ్రీ ఉంది అండ్ yకి ఇంకొక డిగ్రీ ఉంది. సో 1 + 1 = 2. 6xy టర్మ్ డిగ్రీ కూడా 2 అండ్ 4y². y డిగ్రీ ఎంత ఉంది 2. ఫస్ట్ టర్మ్ డిగ్రీ 2, సెకండ్ టర్మ్ డిగ్రీ 2 అండ్ థర్డ్ టర్మ్ డిగ్రీ కూడా 2 ఉంది. సో వాట్ ఈస్ ద డిగ్రీ 2. ఇక్కడ మనం సెకండ్ చూసుకుంటే ఇక్కడ కూడా మనకి 2 వేరియబుల్స్ ఉన్నాయి x and y, that is 4x and 5y. ఇక్కడ యాడ్ చేసుకున్నాం మనం 6xyలో 1 + 1 యాడ్ చేసుకున్నాం. ఇక్కడ ఎందుకు యాడ్ చేసుకోలేము అని మీకు డౌట్ వస్తుంది. ఎందుకు యాడ్ చేసుకోము అంటే ఇక్కడ 4x and 5y మధ్యలో మనకి మైనస్ సింబల్ ఉంది. దిస్ ఈజ్ ద సపరేట్ టర్మ్ అండ్ 5y ఈజ్ అ సపరేట్ టర్మ్. దిస్ ఈజ్ వన్ టర్మ్ అండ్ దిస్ ఈజ్ వన్ టర్మ్. ఇక్కడ అట్లా లేదు. 6xy దిస్ ఈజ్ అ సింగిల్ టర్మ్. సో అందుకే ఈ రెండు డిగ్రీస్ మనం యాడ్ చేసుకుందాం. సో ఈ టోటల్ ఈక్వేషన్ 3 టర్మ్స్కి 2 ఉంది డిగ్రీ. దిస్ ఈజ్ నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్. నాట్ అ లీనియర్ ఈక్వేషన్. ఎందుకు కాదు? దీని డిగ్రీ 1 లేదు, డిగ్రీ 2 ఉంది. సో దిస్ ఈజ్ నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ xy + yz + zx = 11. దీంట్లో కూడా xy ఒక టర్మ్, yz ఒక టర్మ్, zx ఒక టర్మ్. xకి డిగ్రీ 1 ఉంది, yకి డిగ్రీ 1 ఉంది. రెండు యాడ్ చేసుకుంటే 1 + 1 = 2. yకి డిగ్రీ 1, zకి డిగ్రీ 1. నెక్స్ట్ థర్డ్ టర్మ్ zxకి కూడా 1 1 డిగ్రీ అంటే 1 + 1 = 2. దీని డిగ్రీ ఎంత అవుతుంది? హైయెస్ట్ ఏది ఉంటే దాన్నే డిగ్రీగా తీసుకుంటాం. 3 ఈక్వల్గానే ఉన్నాయి కాబట్టి 2 ఈజ్ అ డిగ్రీ. 1 డిగ్రీ లేదు, 2 ఉంది డిగ్రీ. సో 2 ఉంటే లీనియర్ ఈక్వేషన్ అవుతుందా? నో. ఇఫ్ ద డిగ్రీ ఈజ్ 1 దెన్ ఇట్ ఈస్ ఎ లీనియర్ ఈక్వేషన్. ఇక్కడ డిగ్రీ 2 ఉంది కాబట్టి దిస్ ఈజ్ నాట్ అ లీనియర్ ఈక్వేషన్. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ 3x + 2y - 6 = 0. ఇక్కడ 3x ఒక టర్మ్ అనుకుందాం అండ్ 2y ఈజ్ ద అనదర్ టర్మ్. ఎందుకంటే మధ్యలో ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది. దీస్ 2 ఆర్ సపరేట్ టర్మ్స్. 3xకి డిగ్రీ ఎంత 1, 2yకి డిగ్రీ 1. హైయెస్ట్ డిగ్రీ ఏది అవుతుంది ఇక్కడ
1 అవుతుంది. సో ద టోటల్ ఈక్వేషన్ డిగ్రీ ఈజ్ ఆల్సో 1. ఇక్కడ మనకి డిగ్రీ 1 ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్. అండ్ నెక్స్ట్ 6th వన్, 3 ఈజ్ ఈక్వల్స్ టు 2x ప్లస్ y. దీని డిగ్రీ ఎంత? ఇక్కడ 1 ఉంది అండ్ సెకండ్ టర్మ్కి కూడా 1 ఉంది. సో దీని టోటల్ డిగ్రీ కూడా మనకి 1 అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ లీనియర్ ఈక్వేషన్. లీనియర్ ఈక్వేషన్. లాస్ట్ వన్ 7p plus 6q plus 13s. 7p degree is 1 and 6q degree is 1. 13s degree is also 1. ఇక్కడ డిగ్రీ టోటల్ అన్ని టర్మ్స్కి 1 1 1 ఉంది డిగ్రీ. సో ద డిగ్రీ విల్ ఆల్సో బి 1 ఫర్ ద టోటల్ ఈక్వేషన్. డిగ్రీ 1 కాబట్టి దిస్ ఈజ్ అ లీనియర్ ఈక్వేషన్. సో ఇక్కడ మనకి లీనియర్ ఈక్వేషన్స్ ఏవేవి? ఫస్ట్ వన్, సెకండ్, థర్డ్ వన్ ఇస్ నాట్ అ లీనియర్ ఈక్వేషన్, ఫోర్త్ ఆల్సో ఏ నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్, ఫిఫ్త్, సిక్స్త్ and 7th. 1 2 5 6 7 are linear equations. 3 4 are not linear equations. ఇప్పుడు మనకి లీనియర్ ఈక్వేషన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. మన చాప్టర్ నేమ్ ఏంటి? లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 1 వేరియబుల్. ఇక్కడ లీనియర్ ఈక్వేషన్స్లో మనకి కొన్ని ఈక్వేషన్స్లో ఒక వేరియబుల్ ఉంది. ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ చూసుకుంటే ఎక్స్ అండ్ వై ఉంది. ఎన్ని వేరియబుల్స్ ఉన్నట్టు? ఎక్స్ ఒక వేరియబుల్, వై ఒక వేరియబుల్, అంటే 2 వేరియబుల్స్ ఉన్నాయి మనకి సెకండ్ ఈక్వేషన్లో. సో లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 1 వేరియబుల్ అనే టాపిక్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. If you have any doubts regarding this class, you can ask in comment section.